అందరికీ నమస్కారం. భారతదేశంలో 1900 ప్రాంతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు రూపొందించిన చట్టాలు మా భారతదేశంలో చెల్లవు. భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులే కాకుండా భారతదేశ ప్రజల జీవన విధానాలు, భాషలు, అనేక మతాలు, తర్వాత భారతదేశం యొక్క ప్రజల ఆకాంక్షల మేరకు భారత రాజ్యాంగ రచన జరగాలనేసి స్వతంత్ర సమరయోధుల నుంచి డిమాండ్ వచ్చిన కారణంగా బా బ్రిటిష్ భారత రాజ్యాంగం 1935 చట్టాన్ని రూపొందించారు. అయితే ఈ చట్టాన్ని భారత స్వతంత్ర సమరయోధులే కాకుండా చాలామంది ఆ రోజు బ్రిటిష్ రాజ్యంలో సివిల్ సర్వెంట్లుగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఆహ్వానించలేదు. ఎందుకనంటే ఇది భారతదేశ ప్రజల జీవన విధానాలు, భాష, శీతోష్ణ స్థితి పరిసరాలు, దాని తర్వాత భౌగోళిక పరిస్థితులు వీటన్నిటికీ కూడా అనుకూలంగా లేదు. ఓన్లీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మళ్ళీ మళ్ళీ భారతదేశాన్ని దోచుకోవడం కోసమే ఈ చట్టాన్ని బ్రిటిష్ భారత రాజ్యాంగం 1935వ చట్టాన్ని రూపొందించడాన్ని తిరస్కరించడంతో 1940లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత రాజ్యాంగ రచనని భారతీయులు మాత్రమే చేసుకోవచ్చని అనుమతించడం జరిగింది. దీంతో 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు సంస్థానాల నుంచి మరియు చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ ఆఫ్ ఢిల్లీ నుంచి, అంటే భారత దేశంలో ఉన్న బ్రిటిష్ అంటే ఒక విధంగా ఉద్యోగులు అనుకోవచ్చు, ఉద్యోగులు చేస్తున్న వాళ్ళ నుంచి ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో విధాన సభలకు ఎంపికైతున్న ఎమ్మెల్యేల స్థాయి. అయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా వచ్చేసేసి 389 మంది ఎంపికయ్యారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 292 మంది, ముస్లిం లీగ్ నుంచి 93 మంది, నలుగురు చీఫ్ కమిషనర్ ఆఫ్ ప్రావిన్సెస్ నుంచి. అయితే దీంట్లో అప్పుడు ముస్లిం లీగ్ ఒక డిమాండ్ చేసింది ఏంటంటే, మేము మీతో భారత రాజ్యాంగ రచనలో మేము మీతో ఉండము, మాకు సపరేట్ రాజ్యాంగ రచన కావాలి, మేము పాకిస్తాన్ అంటే భారతదేశం నుంచి విడిపోదలుచుకున్నాం, అందుకని మేము మీతో ఉండమని. అప్పుడు మన భారత రాజ్యాంగ పరిషత్తులో 299 మంది మాత్రం మిగిలారు. ఈ 299 మందితోటి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఈ రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎంపికయ్యారు. ఆ తర్వాత దీనికి పూర్తి స్థాయి అధ్యక్షుడిగా డాక్టర్ ఆనాటి అంటే ఆ సమయంలో 1947లో మనకు 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించడము, ఇదంతా జరుగుతూ వస్తున్న క్రమం. ఈ క్రమం జరుగుతున్న సమయంలోనే దీనికి భారత రాష్ట్రపతి అయిన మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ భారత రాజ్యాంగానికి అధ్యక్షుడైతే దీని రచన ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దానికి ఎంపికయ్యారు. ఈ ఎంపికలో ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ఎంపికైన సభ్యులు 7 మంది. ఈ 7 మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ఎంపికైన 7 మంది మొత్తం చరిత్రని మనము సవివరంగా తెలుసుకుందాం.